ఈరోజు షాద్నగర్ పట్టణంలో మరి ఎంతో కాలంగా బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి చంద్రన్న గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మామిడాల స్వామీజీ గారు, రాజు గారు, అదేవిధంగా నాతో పాటు హైదరాబాద్ నుంచి ఇచ్చేసినటువంటి గోపి బోయ గారు, అదేవిధంగా నర్సయ్య గారు పెద్దపుత్ర, వారు కూడా హైదరాబాద్ బేస్ చేసుకొని మరి తెలంగాణ రాష్ట్రంలో అడుగుల యొక్క రాజ్యాధికారం కోసం పనిచేస్తున్నారు. పెద్దలు నరసింహ గారు, మరి ఇతర పెద్దలు, అదేవిధంగా పరమేశ్వర్ గారు, మిత్రులు, మరి ఇక్కడికి వచ్చినటువంటి బహుజన సోదరి సోదరులు. ఈరోజు పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ అనేది దీని ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అంటే ముస్లిం, క్రిస్టియన్ల ఐక్యతను కూడా కలిపి ఈ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మరి పొలిటికల్ జస్టిస్ అని అంటే రాజకీయపరమైనటువంటి న్యాయమే జరగాలి. వాళ్ళన్నిటినీ నిర్దేశించేది రాజకీయమే, రాజకీయ రంగమే. మనం ఇంతో అంతో తిండి, బట్ట, వసతి ఇప్పుడు ఉంది, మనకు చదువు ఉంది. అదేవిధంగా గతంతో పోలిస్తే కొంత మెరుగ్గానే బతుకుతున్నాం. కానీ ఒక మనిషిగా జీవించాలి అని అంటే తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు ఉన్నంత మాత్రాన సరిపోదు. రాజకీయ రంగంలో కూడా మన వాటాను సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే రాజకీయ రంగంలో వాటాను కలిగి ఉంటారో వాళ్ళే ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటారు. ఇక మిగిలిన వాళ్ళంతా జీవిస్తూ ఉంటే, ఉద్యోగాలు చేస్తుంటే, కుల వృత్తులు చేస్తుంటే, కొన్ని కులాలు, కొన్ని వర్గాలే ఈ రాష్ట్రాన్ని ఏకదాటిగా పరిపాలిస్తుంటే మనం రాజకీయ బానిసలమే. అప్పుడు రాజకీయ రంగంలో కనుక బీసీలు ఉన్నటువంటి 136 కులాలు, అదేవిధంగా ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు ఈ రాష్ట్రంలో 14% ఉన్నారు. కానీ 14% ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని కూడా అసెంబ్లీలో కానీ, లోక్సభ సీట్లలో కానీ, అదేవిధంగా ఇతర రంగాల్లో కానీ సరైనటువంటి ప్రాతినిధ్యమే లేనటువంటి పరిస్థితి ఉంది. ఇలా రాష్ట్ర అసెంబ్లీలో 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే బీసీలకు జనాభా ప్రకారం 65 అసెంబ్లీ సీట్లు లభించాలి. కానీ ఈరోజు అన్ని పార్టీల నుంచి గెలుపొందినటువంటి బీసీ ఎమ్మెల్యేలు కేవలం 18 మంది మాత్రమే. ఈ 18 మందిలో కూడా కేవలం ఒక 5-6 కులాలు నోటికి చెప్పుకోదగినాయి. మిగిలిన కులాలకు, అసలు బీసీలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేదు. ఏదైతే ఎంబీసీ కులాలు ఉన్నారో, నాయ బ్రాహ్మణ, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, చిన్న చిన్న కులాలు, మేదరి, ఇలాంటి కులాలు అసెంబ్లీ మెట్లే ఎక్కలేదు, గడపనే తొక్కలేదు. అసెంబ్లీ తలుపులు మూసివేయబడ్డాయి. ఏ పార్టీ కూడా ఈ ఎంబీసీ కులాలకు టికెట్ ఇవ్వడానికి ముందుకు రావటం లేదు. రాజీవ్ గాంధీ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాడు, కేసీఆర్ మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, పొద్దున్న లేస్తే బడుగు బలహీన వర్గాలు అని మాట్లాడతారు. టికెట్ ఇచ్చే సమయంలో మాత్రం ఎంబీసీ కులాలు గుర్తుకొచ్చే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు కూడా అడుగుపెట్టని కులాలు బీసీలలో జనాభా మాత్రం విస్తారంగా ఉంటుంది. బోయలు ఉంటారు, అదేవిధంగా పద్మశాలీలు ఉంటారు, అనేక మంది బీసీ కులాలు ఉన్నారు. కానీ ఎమ్మెల్యే టికెట్ మాత్రం వాళ్ళకు తగ్గటం లేదు, ఎమ్మెల్యేలుగా అడుగుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ముస్లిం సమాజము ఈ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి పెద్ద ఎత్తున ఓటు బ్యాంకు వేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ముస్లింలకు ఇచ్చినటువంటి టికెట్లు ఎన్ని 3-4 టికెట్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఓట్లేమో ముస్లింలు అవి కావాలి, టికెట్లు మాత్రం ఇవ్వడానికి వీల్లేదు. ఒక ఎంఐఎం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తప్ప ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే గెలవలేదు. ముస్లిం సమాజం నుంచి బీజేపీ నుంచి గెలవలేదు, బీఆర్ఎస్ నుంచి ఒకరు కూడా గెలిచినటువంటి పరిస్థితి లేదు. అంటే బీఆర్ఎస్ నుంచి ఒక ఎమ్మెల్యే డైరెక్ట్గా గెలవలేదు, కాంగ్రెస్ నుంచి లేదు, బీజేపీ నుంచి కూడా లేదు. పేరుకు మాత్రం మళ్ళీ బడుగు బలహీన వర్గాలు, ముస్లిం సమాజము అని మాట్లాడతారు. అంటే బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఇవాళ బీసీలకు దక్కాల్సిన ఎమ్మెల్యే టికెట్లను, ఎంపీ టికెట్లు అన్నీ కూడా మొత్తం రెడ్డి సామాజిక వర్గం, వెలమ సామాజిక వర్గం కాజేసి వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళ జనాభాకు మించి రెడ్డి సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో గెలుపొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఉమ్మడి మహబూబ్ నగర్లో చూస్తే ఒకప్పుడు గుజరాతులు గెలిచారు, ఈ రాష్ట్రంలో బోయలు గెలిచారు, 1-2 సీట్లు గెలిచారు, గౌడులు గెలిచారు. గతంలో అనేక మంది పద్మశాలీలు, విఠలరావు గారు గెలిచారు. మల్లికార్జున గౌడు ఎంపీగా చాలా సంవత్సరాలు మంత్రిగా గెలుపొందడం జరిగింది. ఎంతో మంది గెలుపొందారు. ఇప్పుడు ఆ గెలిచిన సీట్లన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి? రెడ్డి సామాజిక వర్గం ఒక్కొక్క సీట్లు, పద్మశాలికి గెలిచిన సీట్లను, గౌడులు గెలిచిన సీట్లను, బోయలు గెలిచిన సీట్లను, గుజరాతులు గెలిచిన సీట్లను
మొత్తం ఏంటంటే రజకులు గెలిచినటువంటి సీట్లను ఒక్కొక్కటి కాజేస్తూ వాళ్ళే మొత్తం ఏంటంటే జిల్లాను ఆక్రమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మహబూబ్నగర్ జిల్లాలో. అంటే ఇది ఏమి ప్రజాస్వామ్యం? ఒకప్పుడేమో భారతదేశంలో ప్రపంచంలోనే భారతదేశం గొప్ప ప్రజాస్వామిక దేశము అని చెప్తున్నారు. ప్రజాస్వామిక దేశము అని అంటే అన్ని వర్గాలకు కులాలకు ప్రాతినిధ్యం ఉండాలి, గెలిచేటట్టుగా ప్రయత్నం చేయాలి. కానీ 2-3 కులాలే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కొన్ని కులాలే పరిపాలిస్తుంటే మిగిలిన కులాలు కేవలం ఓట్లు వేయడానికి, జెండాలు వేయడానికి, కరపత్రాలు పంచడానికి, వాళ్ళ చుట్టూ తిరగడానికి, జనాన్ని మొబిలైజేషన్ చేయడానికి మాత్రమే మనం ఉపయోగించుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు వాళ్ళే అవుతున్నారు. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెడ్లే మొత్తం ఏకఛత్రాధిపత్య ముఖ్యమంత్రులు అంతా వాళ్ళే 14 మంది ముఖ్యమంత్రులు అయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం వెలమ ముఖ్యమంత్రి అయ్యాడు 2 దఫాలుగా, అంటే 10 సంవత్సరాలు ఏకదాటిగా. తర్వాత ఇప్పుడు మళ్ళీ రెడ్డి మొత్తం ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు. అంటే ఈ రాష్ట్రాన్ని బీసీలు పరిపాలించొద్దు, ఎస్సీలు పరిపాలించొద్దు, ఎస్టీలు పరిపాలించొద్దు, ముస్లింలు పరిపాలించొద్దు. వాళ్ళు కూడా మలుపుకున్నట్టుగానే మొత్తం ఏంటంటే ఏకదాటిగా వాళ్ళే పరిపాలిస్తున్నారు. మరి ఎవరు గమనించాలి దీన్ని? ఎవరు చూడాలి అంటే బీసీలు గమనించాలి. కానీ బీసీలు గమనిస్తున్నారా? బీసీలకు ఏంటంటే తిండి, బట్ట వీటి కోసమే ఆలోచిస్తున్నారు తప్ప హైదరాబాద్లో ఎవరు పరిపాలిస్తున్నారు, ముఖ్యమంత్రి ఎవరున్నారు, ఎవరికి ఓటేయాలి, అసలు కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఎక్కువ టికెట్లు ఇస్తుంది, 43 మంది రెడ్లు ఇవాళ సామాజిక వర్గం ఇవాళ ఎమ్మెల్యేలుగా తీసివేశారు అసెంబ్లీలో. 43 మంది వెలమలు దాదాపు అదే 10-11 మంది వెలమలు ఏంటి అని అంటే 1% కూడా ఉండరు జనాభా. కానీ వాళ్ళు గెలిచి వాళ్ళ ప్రాతినిధ్యం కొనసాగుతుంది. మీ జిల్లా నుంచి కృష్ణారావు అనే వ్యక్తి మొత్తం ఏంటంటే కొల్లాపూర్ నుంచి గెలిచినటువంటి పరిస్థితి, బీసీలు గెలవలేనటువంటి పరిస్థితి, కుప్పలుగా ఉన్నారు, లక్షలుగా ఉన్నారు. అంటే బీసీలకు ఏంటిది అని అంటే రాజకీయాలు అర్థమయ్యే పరిస్థితుల్లో లేరు, అమాయకంగా ఉన్నారు. అదేవిధంగా తమ పరిస్థితిని తాము తెలుసుకోలేనంత మొత్తం వెనుకబాటుతనంలో ఉన్నారు. కాబట్టి ఇవాళ మారాల్సింది బీసీలే, మారాల్సింది ముస్లిం సమాజమే. వీళ్ళ టికెట్లన్నీ కూడా ఏంటంటే ఇతర వర్గాలు మొదలుకొట్టి అనుభవిస్తున్నారు. బీసీలను చైతన్యవంతం చేయడం కోసమే ఈ యాత్ర, ఈ చైతన్య సదస్సుల కార్యక్రమాన్ని, ఐక్యతా సదస్సుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే 78 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి. ఇంకా ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉండాలి? ఎన్ని సంవత్సరాలు ఇంకా ఓట్లేయడానికే? మనమంతా కూడా ఓట్లేయడానికే పుట్టామా? జెండాలు వేయడానికే పుట్టామా? ఇతరులను గెలిపించడానికే పుట్టామా? గొర్రె గాయటానికే పుట్టామా? గడ్డం చేయడానికే పుట్టామా? బట్టలు ఉతకడానికే పుట్టామా? అంటే మనం కులవృత్తులు చేయడానికే పుట్టామా? ఈ దేశంలో మనిషి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక్కసారైనా ఎమ్మెల్యేగా, ఎంపీగా, అదేవిధంగా ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం లేదా? కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మనమంతా కూడా ఆవేశమే లేదు, ఔరుషమే లేదు. మొత్తం ఎవరు పరిపాలించినా పర్వాలేదు, ఎవరు ముఖ్యమంత్రులైనా పర్వాలేదు, మేము మాత్రం ఏంటంటే ఓట్లు వేస్తాము అని చెప్పి అనుకునే పరిస్థితుల్లో ఇవాళ బీసీ సమాజం ఉంది. కాబట్టి బీసీ సమాజాన్ని తమ కాళ్ళ మీద తాము నిలబెట్టి మనం కూడా పరిపాలిస్తాం. మనకు తెలివితేటలు ఉన్నాయి, మనకు ఆ సత్తా ఉంది. వాళ్ళు 78 సంవత్సరాలు పరిపాలించారు, ఇక పరిపాలించడానికి వీల్లేదు, రాబోయే కాలం మనది అని బీసీలంతా కూడా ఆలోచించే విధంగా వాళ్ళని తర్ఫీ చేయడం కోసమే, వాళ్ళను పాలకులుగా చేయడం కోసమే, నిద్ర లేపడం కోసమే మనం ఈరోజు ఏంటంటే ఈ సమావేశాలను, ముఖ్య నాయకుల సమావేశాలను ఏర్పాటు చేయదలుచుకున్నాం. ఈరోజు సాయంకాలం మహబూబ్నగర్లో మరి మహబూబ్నగర్ పట్టణంలో ఒక పెద్ద సమావేశం ఉంది. కాబట్టి ఈ విధంగానే అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ప్రజలకు ఏంటి అని అంటే జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియజేస్తూ మనం కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి అనే దిశగా వాళ్ళను తయారు చేయాలనే సంకల్పంతో మరి మేమంతా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రాజ్యాధికారాన్ని పట్టుకోవాలి. రాజ్యాధికారం ఎవరి చేతుల్లో ఉంటుంది? వాళ్ళకే ఉద్యోగాలు ఉంటాయి, వాళ్ళకే నామినేటెడ్ పదవులు ఉంటాయి, వాళ్ళకే ఎమ్మెల్సీ పదవులు ఉంటాయి, వాళ్ళకే కాంట్రాక్టులు ఉంటాయి, వాళ్ళ చేతుల్లోకి అన్ని కేంద్రీకృతం అవుతాయి. రాజకీయ అధికారం లేకపోతే ఎవరు పలకరించే పరిస్థితి లేదు. మరి అంత కీలకమైనటువంటి రంగాన్ని మనం ఎందుకు వదిలేస్తున్నాం? ఎందుకు చూసి చూడనట్టుగా ఉంటున్నాం? మనం ఏంటంటే ఓటు అనే ఆయుధం ఉంది. ఓటు అనే ఆయుధాన్ని పోలింగ్ స్టేషన్ పోయి ఓటేసేటప్పుడు ఎవరు చూడరు, రెడ్డి చూడడు, కమ్మ చూడడు, ఎవరికి వేస్తున్నాము అనేది తెలియదు. కానీ పోలింగ్ స్టేషన్ పోయి కరెక్ట్గా అగ్ర కులాలకే ఓట్లు వేస్తున్నాం, వాళ్ళనే గెలిపిస్తున్నాం. బీసీలకు ఓటు వేసుకునే పరిస్థితి లేదు. యాదవులకు వేసుకోరు, ముస్లింలకు వేయరు, గౌడులకు వేయరు, గౌడులు ముదిరాజులకు వేయరు, ముదిరాజులు యాదవులకు వేయరు, యాదవులు పద్మశాలీలకు వేయరు.
పేరుకు మాత్రమే సోదరులు, పేరుకు మాత్రమే బీసీలు, మన మధ్య ఐక్యత లేదు, సోదర భావం లేదు. మొత్తం ఏంటిది అని అంటే ఇతర కులాలు ఎట్లా గెలుస్తున్నాయో కూడా చూసి నేర్చుకునే పరిస్థితుల్లో లేవు. రెడ్లు ఏ విధంగా గెలుస్తున్నారు, వెలమలు ఏ విధంగా గెలుస్తున్నారు అని చూసి కూడా నేర్చుకునే పరిస్థితి లేదు. ఇంత గాఢాత కాలంలో అమాయకత్వంలో ఉండి కొట్టుమిట్టాడుతున్నటువంటి జాతిగా ఇలా బీసీ సమాజం ఉంది, అదేవిధంగా ముస్లిం సమాజం ఉంది. కాబట్టి వీళ్ళను మార్చడం కోసమే రానున్న 2028లో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. మొత్తం ఏంటంటే మళ్ళీ పునరావృతమే అవుతుంది మనం కనుక జాగ్రత్త పడకపోతే. అందుకే బీసీలారా మేల్కొనండి, మన కాళ్ళ మీద మనం నిలబడదాం, ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకుందాం, మనం కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించుకుందాము అనే నినాదంతో ఇవాళ ఏంటి అని అంటే కదలిక తీసుకురావడానికి మనం ఇవాళ మేధావులు ఉన్నారు. నిజంగా ఆశ్చర్యం అనిపించేది ఏంటి అని అంటే మన బీసీ కులాల్లో కూడా చదువుకున్న టీచర్లు ఉన్నారు, లెక్చరర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు, 50 కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, 10 కోట్లు ఉన్న వాళ్ళు అయితే కుప్పలుగా కనిపిస్తున్నారు. ఒక్క పైసా ఆలోచించడం లేదు, నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. ఇంత డబ్బుండి మేధాశక్తి ఉండి టీవీలలో చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు, ఫోన్ చేతుల్లోనే ఉంది. అసెంబ్లీలో ఎవరు ఎక్కువ ఉన్నారు, ఎవరు ముఖ్యమంత్రులు, ఎవరు పరిపాలిస్తున్నారు అనేది ఫోన్లో చూస్తే తెలిసిపోతుంది. టీవీ పెడితే ఎవరు మొత్తం ఏంటంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు రెడ్డి 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 అని ఏ నియోజకవర్గం నుంచినా రెడ్డి 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 గెలుస్తున్నాడు అని, గెలిచింది రెడ్డి అని ప్రకటిస్తున్నారు. మొత్తం అవి చూస్తూ ఆశ్చర్యపోయి మనమంతా కూడా దాని గురించి ఆలోచించడం లేదు. ఇంత తెలివితేట నుండి సమాజం ఇంత ముందుకు వచ్చినా ఏమి తెలియని గాఢాంధకారంలో చీకటిలో ఉన్నారు. అసలు ఏమి బీసీలకు ఏమైంది, అసలు బీసీలు ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎందుకు ఆలోచించడం లేదు, ఎందుకు చీపునెత్తులు లేదు, ఎందుకు పౌరుషం లేదు, ఓటేసుకునే పరిస్థితి లేదు, కలకసాటుకుపోయి పోలింగ్ స్టేషన్లో వాళ్ళకు వాళ్ళు ఓటేసుకునే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది? కాబట్టి బీసీ జాతిని ముస్లిం జాతినే మార్చాలి, వాళ్ళని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి, నడపాలి. మనం ఈరోజు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. స్వామీజీ గారు ఆధ్యాత్మిక వాదంలో ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తులే ఇవాళ బయటకు వస్తున్నారు. వచ్చేసి ఈ సమాజంలో అధర్మం కొనసాగుతుంది, అన్యాయం కొనసాగుతుంది. ఏ పంటైనా ఒక పండు ఉంటే ఆ పండును తల ఒక ముక్క కోసుకొని తినాలి. మొత్తం ఫలాలన్నీ ఒకరే తినేస్తే, ఒక కులం వాళ్ళే, 2 కులాల వాళ్ళే తినేస్తే ఇక మిగిలిన కులాలన్నీ వెలివేయబడితే ఇదేం ప్రజాస్వామ్యం? కాబట్టి ఈ సమాజంలో అధర్మం కొనసాగుతుంది. ఒకరిద్దరు పరిపాలించడం అనేది అధర్మం. ఈ అధర్మం కొనసాగుతున్నటువంటి సమాజంలో ధర్మ సంస్థాపన జరగాలి, దానికి నడుం కట్టాలి, బీసీ జాతిని చైతన్యం చేయాలి, మనమే మారాలి అని చెప్పి మరి మామిడాల స్వామీజీ గారు కూడా మీతో పాటు నేను నడుస్తాను, నేను కూడా గ్రామం తిరుగుతాను, ఈ ప్రజల్ని చైతన్యం చేయడానికి నేను కూడా పనిచేస్తాను అని చెప్పి ఎక్కడో ఉండి ధ్యానం చేసుకుని గుడిలో ఉండాల్సినటువంటి పూజారి కూడా ఇవాళ మన బీసీ జాతికి ముస్లిం జాతికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి వారు మాతో ప్రయాణం చేయడానికి ఇవాళ కంకర కట్టుకొని ఈ రోజు ఇక్కడికి తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇవాళ స్వాములే రావాల్సినటువంటి పరిస్థితి, హితబోధ చేయాల్సినటువంటి పరిస్థితి. అగ్రకులాలకేమో చిన్నజీయర్ స్వామి ఉన్నాడు, ఇంకో దగ్గర పీఠాధిపతులు ఉన్నారు, పెద్ద వాళ్ళంతా పోయి దర్శనం చేసుకుంటారు, వాళ్ళ ప్రయోజనాలు కాపాడతారు. కాబట్టి మన బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి మేధావి వర్గం, స్వామీజీలు, మొత్తం లాయర్లు, ఇంజనీర్లు అందరు కదలాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఏదో గుడ్డెత్తి చేలమన్నట్టుగా ఊరికి ఏదో రొటేషన్ కార్యక్రమాలతోటి మెమోరండాలు ఇచ్చుకొని లేకపోతే వాళ్ళని బదిలాడుకుంటే ఎవరిచ్చే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఈ సమాజాన్ని మార్చడానికి మనం కంకణం కట్టుకొని ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ మరి మరొకసారి జగన్న గారు మరి మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పగానే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులను పిలుస్తాను అని చెప్పి వారి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీటింగ్కి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ మళ్ళీ కలుసుకుందాం, ఇలాంటి మీటింగ్లు మళ్ళీ పెట్టుకుందాం. ఇది ఊరికే లేదు, మన రాజ్యం వచ్చేంత వరకు పోరాటం చేయాల్సిందే. కాబట్టి మనకు జనాభా ఉంది, తెలివితేటలు ఉంది, ఇంతో అంతో డబ్బు ఉంది, గతంతో పోలిస్తే చాలా ఇలా తినగలుగుతున్నాం. జేబులో ఒక 1000-2000 రూపాయలు ఉన్నాయి. వీటిని కూడా మనం మన జాతి కోసం ఖర్చు పెట్టకపోతే ఎవరెవరికో ఎన్నెన్నో ఖర్చు పెడుతున్నాము, ఎవరి చుట్టూ తిరుగుతున్నాము, ఎవరెవరికో ఏంటిది అని అంటే వెహికల్ వేసుకొని పోతున్నాము. మన మీటింగ్లు అనేటప్పటికీ మనకు చిన్న చూపు ఉంది, నామోసి ఉంది. కాబట్టి మన జాతి లేవాలి, ఆ దిశగా నడవాలి అనే ఉద్దేశంతో మరి ముందుకు వెళ్తున్నాము అని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై పూలే, జై భీమ్, జై